రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు సాగునీరు, తాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితిలో జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల. ఈ సంవత్సరం కురిస్తే నిన్న గుజరాత్ లో, జమ్మూ కాశ్మీర్ లో కురిసినట్టు కురుస్తుంది, లేకపోతే అసలు కురవదు. అయితే మన రాష్ట్రానికి కురిసే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి నిపుణుల యొక్క ఆలోచన ప్రకారంగా. ప్రపంచ నిపుణులు అదే చెప్తున్నారు. వాతావరణ నిపుణులందరూ కూడా, ఐఎండీ కూడా ఒక ఆగస్టు మొదటి వారంలో ఏమైనా జల్లులు పడితే మెట్ట పంటల కన్నా ఉపయోగం జరుగుద్ది, వరికి చాలా కష్టాలు వస్తాయి. అయినా సరే ఈ జిల్లాలో ఇప్పటికే 2 లక్షల ఎకరాలకి మీరు వేసుకున్నటువంటి పంటలు ఏ రకంగా కాపాడాలి, మంచినీళ్ళు ఏ రకంగా ఇవ్వాలి, మళ్ళీ ఈ రోజు దాకా వర్షం పడకపోతే మనం ఏ రకంగా బతికియాలి అనేది ప్రభుత్వం ముందున్నటువంటి సమస్య. అందుకని దానికోసం ప్రతినిత్యం మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా బేరీ చేసుకొని మీకు కావలసినటువంటి పప్పు ధాన్యాలు గాని, చిరుధాన్యాలు గాని, నూనె గింజలు గాని తక్కువ కాలంలో తక్కువ తడులతోటి మీకు చేతికొచ్చే పంటలను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ వరికి ఇది మామూలుగా కరెంటు లేకపోతే వచ్చే నీళ్లు కాదు. 3 సార్లు ఎత్తిపోతే గానీ మీ యొక్క కాలంలో పడతాయి. ఈ 3 సార్లు ఎత్తిపోతేటప్పుడు కరెంట్ ఇబ్బంది వచ్చినా కూడా మీకు కష్టాలు వస్తాయి. అయినా సరే అన్ని చెరువుల్లోకి మంచినీళ్ళ కోసం పంపించి లంకాసాగరు, వైరా, అదే విధంగా ఖమ్మం పట్టణానికి కూడా మంచినీటి కోసం ముందు ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఆ ప్రయత్నంతో పాటు మిమ్మల్ని కూడా కాపాడే బాధ్యత తీసుకుంటాం. రాజకీయ నాయకుల కంటే తెలివైన వాళ్ళు మీరు. మేము మీకు పాఠాలు చెప్పదలుచుకోలేదు, కానీ మీ అనుభవపూర్వకంగా ఈ యొక్క వచ్చేటటువంటి ఉపద్రవం ఇది ప్రకృతి వైపరీత్యం, భగవంతుడు కూడా దీన్ని ఆపే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీకున్నటువంటి అవగాహన మేరకి చిన్న చిన్న పంటలు 90 రోజుల్లో, 80 రోజుల్లో, 70 రోజుల్లో వచ్చే పంటలు వేసుకోండి. దానికి ఏ రకంగా సాయం చేయాలో తప్పకుండా